శ్రీ చైతన్య స్కూల్స్ పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలను స్కూల్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే విద్యా ఏడాదికి సంబంధించి పాఠ్య పుస్తకాలను ఇప్పుడే కొనాలని ఒత్తిడి చేస్తున్నారని సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవారు ఇక ఫీజులు చెల్లించకపోయినా విద్యార్థులు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటున్న నాగరాజుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. సంస్థల ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతూ ఉన్నాయి. ఇంకా విద్యా సంవత్సరం అంతం కాలేదు. నెక్స్ట్ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందు నుంచే పుస్తకాలు కొనాలని అంటూ నిబంధనలు విధిస్తూ ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల ఇది మార్చి నెల నడుస్తుంది, మార్చి నెలలోనే మీరు పుస్తకాలు కొనాలని అంటూ విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను మానసిక ఒత్తిడికి గురిచేసే పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా కార్యదర్శి ఉన్నారు మనతో పాటు నాగరాజు గారు. ఆయనటి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్ నాగరాజు గారు చెప్పండి, అసలు ఈ కార్పొరేట్ వ్యవస్థలో మొత్తం ప్రధానంగా చూసుకుంటే శ్రీ చైతన్య దాంట్లో స్కూళ్ళల్లో వీళ్ళు పుస్తకాలు అమ్మొచ్చా లేదా? ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థకు అంతా కూడా ఈ ఆర్ఐఓలు డిఈఓలు కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఏమయ్యా, మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం అందులో సెక్షన్లో మీకు తెలియవా అని చెప్పేసి ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఈరోజు అకాడమిక్ ప్రారంభం కాకముందే విద్యార్థులు తల్లిదండ్రులు మభ్యపెట్టి వేలాది ఫీజులు వాళ్ళు కట్టించుకునే ఉద్దేశంతో ఈరోజు ముందస్తు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించడం, అలాగే పుస్తకాలు ఏ స్కూళ్ళలో ఏ కాలేజీలో కూడా అమ్మే పరిస్థితి లేదు విద్యా హక్కు చట్ట ప్రకారం. కానీ ఈరోజు స్వయంగా వాళ్ళ సొంత ఆఫీసులాగా అక్కడే స్టోర్లు మెయింటైన్ చేయడం, విద్యార్థులు బుక్స్ మా దగ్గరే కొనాలి, యూనిఫామ్ మా దగ్గర కొనాలి, బుక్స్ మా దగ్గర కొనాలని చెప్పేసి ఈరోజు చైతన్య లాంటి విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు తల్లిదండ్రులని విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే వాస్తవానికి అడ్మిషన్స్ పొందే సమయంలో చైతన్య కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి ఎగ్జామ్స్ ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టకుండా అడ్మిషన్ తీసుకోవాలి. కానీ ఈరోజు ఎగ్జామ్స్ పెట్టి మీ అబ్బాయి టెక్నో సంబంధించిన ఐఐటి మెయిన్స్ సంబంధించి నీట్ సంబంధించి మంచి మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము మంచిగా తీర్చిదిద్దాం, మీ అబ్బాయి భవిష్యత్తు మార్చే విధంగా మాది బాధ్యత అని చెప్పేసి. ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు శ్రీ చైతన్య అంటేనే టెక్నో సిలబస్ మేము ఐఐటి ఫౌండేషన్ ఇస్తామని అన్నారు. జాయిన్ అయిన తర్వాత వారానికి 10 రోజులకి 15 రోజులకి ఒక ఎగ్జామ్ ఏర్పాటు చేసి దాంట్లో మీ అబ్బాయి మంచి ఉత్తీర్ణ సంధ్య పొందాడు, సి క్లాస్లో జాయిన్ చేద్దాం అంటే మళ్ళీ దానికి అదనంగా 15,000 రూపాయలు ఎక్కువ ఫీజులు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ డబ్బును ఎటు అసలు దీనికి లెక్కపత్రం ఏమైనా ఉందా? ఈ వ్యవహారం చూసుకుంటే మొన్న ఐటీ రైట్స్ ఉమ్మడి రాష్ట్రంలో రావచ్చు చైతన్య విద్యా సంవత్సరం ఐటీ రైట్స్ జరిగాయి. ఇందులో 230 కోట్ల నల్లధనం బయటపడింది. ఈ 230 కోట్లతో వాళ్ళ పన్నులు ఎగ్గొట్టి బయట ఆస్తులు కొంటా ఉన్నారని చెప్పేసి స్పష్టంగా మనకి లెక్కలు కూడా రావడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే తల్లిదండ్రులు తీసుకున్న డబ్బు అంతా ఇలా అక్రమంగా పన్నులు ఎగ్గొట్టి బయట ఆస్తులు కూడగొట్టుకోవడం కోసమే ఇటువంటి ప్రలోభాలకు గురి చేసి విద్యార్థులతో తల్లిదండ్రులు అధిక ఫీజులు తీసుకుంటారని చెప్పేసి మేము ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఆర్ఐఓ కావచ్చు, స్కూల్ సంబంధించి డిఈఓ కావచ్చు, ఎవరు కూడా క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి ఎక్కడ కనబట్టలేదు. వాళ్ళు కేవలం ఆఫీస్కే పరిమితం అవుతూ ఉన్నారు తప్ప వాళ్ళు డ్యూటీస్ అక్రమంగా చేసే పరిస్థితి ఎక్కడ లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటే ఈరోజు అడ్మిషన్ సంబంధించి ఇంకా అకాడమిక్ స్టార్టింగ్ ఇంకా అవ్వలేదు, అప్పుడు ముందే అడ్మిషన్ ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకా మొన్ననే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయ్యి వాళ్ళకి ఎక్కడ కూడా హాలిడేస్ ఇచ్చే పరిస్థితి లేదు, అప్పుడే తరగతి గదులు ప్రారంభిస్తూ ఉన్నారు. దీన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే విద్యార్థులను కూడాను మీ పిల్లల్ని ఏమైనా ఉంటే తీసుకురండి అనేసి అక్కడ ఎవరైతే టీచర్స్ కూడా ఉన్నారో వారిని ముందు నుంచే ఇంకా స్కూల్ అవ్వలేదు, ఇప్పుడు జనవరి నుంచి మొదలు పెట్టారు వెళ్ళి జాయినింగ్స్ తీసుకురండి అనేసి. అసలు జనవరి నుంచి జాయినింగ్స్ అసలు ఉంటాయా? అసలు ఎలాగా అది వాస్తవానికి టీచర్లు ఎందుకు వాడుకుంటున్నారు దీనికి? వాళ్ళకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా టీచర్స్ అనేది పిఆర్ఓ సిస్టమ్ తీసుకొచ్చారు. టీచర్స్ ఏంటంటే ఒక అడ్మిషన్స్కి మీకు ఒక 5,000 ఇస్తాము, ఒక అడ్మిషన్ 10,000 ఇస్తామని చెప్పేసి టీచర్ని స్వయంగా ఇళ్లలో పంపించి ఇది వ్యాపారం మాదిరి అయిపోయింది. మీ పిల్లలు ఇంత చక్కగా చదువుతారు, మా స్కూల్లో ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఎప్పుడెప్పుడు 10,000 మంది స్టూడెంట్స్ ఉంటే అందులో 2-3 ర్యాంక్ వస్తే దాన్నే ప్రచారం చేసుకొచ్చి ఒక తెలంగాణలో వచ్చినా, ఒక వేరే స్టేషన్లో వచ్చినా, వేరే జిల్లాలో వచ్చినా సరే ఏ జిల్లాలోనే వచ్చినట్టుగా వాళ్ళు ప్రచారం చేసి ఈరోజు అడ్మిషన్స్ పొందే పరిస్థితి ఈరోజు చైతన్య విద్యా సంస్థలు కావచ్చు, ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు మనం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు అన్ని విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల మేనేజర్లు, చైర్మన్ అందరూ కూడా ఈ టీడీపీ సంబంధించిన వ్యక్తులని చెప్పి భావిస్తూ ఉన్నాం. సరే, అయితే ఇక్కడ మనం చూసుకుంటాము శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఆగడాలు మనం రోజు చూసుకుంటే రోజుకు ఒక ఎపిసోడ్ లాగా వేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు టీచర్లను ఇబ్బంది పెడుతూ, ఇటు విద్యార్థులను ఇబ్బంది పెడుతూ వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ పీడించే వ్యవస్థ శ్రీ చైతన్యలో కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా వీళ్ళు
ఎటువంటి అనుమతులు లేకుండా హాస్టల్స్ కూడా రన్ చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తూ ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాము. కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు, ప్రైమ్